హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఈ నెల ఆగస్టు 12వ తేదీ బుధవారం ఒక విశేషమైన అమావాస్య అనేది రాబోతుంది. ఇదే రోజున సంపూర్ణ సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. 2026 సంవత్సరంలో సంభవించే తొలి సంపూర్ణ సూర్యగ్రహణం ఇదే కావడం విశేషం. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ప్రధానంగా గ్రీన్లాండ్, ఐస్లాండ్, ఉత్తర రష్యా, స్పెయిన్ వంటి ప్రాంతాల్లో కనిపిస్తుంది. మన భారతదేశంలో సంపూర్ణ గ్రహణం అనేది కనిపించదు. అయితే ప్రాంతాన్ని బట్టి పాక్షిక గ్రహణ పరిస్థితులు అనేటివి ఉండవచ్చు. అయితే ఈ రోజున ఏర్పడే అమావాస్యకు సంబంధించిన ఆచారాలు, నియమాలు మాత్రం మన సంప్రదాయంలో ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు. మరి ఈ అమావాస్య రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి దాన ధర్మాలు చేయాలో ఇప్పుడు మరి తెలుసుకుందాము. అయితే ఈ ఆగస్టు 12వ తేదీన అమావాస్య రోజున వీలైనంత త్వరగా నిద్రలేచి తలస్నానం చేయండి. సంప్రదాయం ప్రకారం నీటిలో చిటికెడు ఉప్పు వేసుకొని స్నానం చేయడం వల్ల చెడు దృష్టి, ప్రతికూలతలు తొలగిపోతాయని చాలామంది విశ్వసిస్తారు. అలాగే ఈ రోజున ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకోండి. ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసి అనంతరం పసుపు నీటిని చల్లుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల వాతావరణం అనేది తొలగిపోయి ప్రశాంతమైన మరియు దైవిక వాతావరణం ఏర్పడుతుందని నమ్మకం. అలాగే ఈ రోజున మీ ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయ కట్టుకోవడం కూడా మన సంప్రదాయంలో ఒక ఆచారం. మీ ఎదుగుదలను చూసి ఇతరులు చెడు దృష్టి పడుతుందని మీరు నమ్మితే బూడిద గుమ్మడికాయకు పసుపు కుంకుమ పెట్టి ఇంటి గుమ్మానికి మీరు కట్టుకోవచ్చు. వీలైతే కుటుంబ సభ్యులతో పెద్దవారి చేత గుమ్మడికాయని కట్టించవచ్చు. ఒకవేళ బూడిద గుమ్మడికాయ కట్టడం సాధ్యం కాకపోతే ఇంటి ముందు కలబంద మొక్క పెంచుకోవడం కూడా శుభ్రతంగానే భావిస్తారు. డబ్బు సమస్యలు ఉన్నవారు కూడా, ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారు ఈ అమావాస్య రోజున ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును మూటగా కట్టి ఇంటి గుమ్మం దగ్గర వేలాడదీయడం కూడా మంచి ఆచారంగానే పాటిస్తారు. ఇది ఇంట్లోని ప్రతికూలతను తొలగించి ధన సంపద పెరగడానికి సహాయపడుతుందని కొందరి విశ్వాసం. అలాగే నరదృష్టి ఉందని భావించేవారు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోవచ్చు. చిన్నపిల్లలకు కూడా పెద్దల యొక్క సంప్రదాయం ప్రకారం దిష్టి తీస్తూ ఉంటారు. తర్వాత మనలో చాలామంది ఉదయం సమయం లేక రాత్రిపూట ముగ్గులు వేస్తుంటారు. కానీ అమావాస్య రోజున మాత్రం ఉదయాన్నే ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇంటిని శుభ్రంగా ఉంచి పూజా స్థలాన్ని కూడా శుభ్రపరచుకోవడం మంచిది. ఈ అమావాస్య రోజున సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది. మన సంప్రదాయంలో అమావాస్య రోజున మాంసాహారానికి దూరంగా ఉండి సాత్విక ఆహారానికి తీసుకోవాలని చాలామంది పాటిస్తారు. సాయంత్రం సమయంలో ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం కూడా ఆచారంగా ఉంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం అనేది ఏర్పడుతుందని విశ్వసిస్తారు. ఇకపోతే నలుపు రంగు జుట్టు మరియు గోళ్ళు విషయంలో నలుపు రంగు వస్త్రాలు ధరించడం అలా చాలా వరకు మంచిది. దాన్ని అవాయిడ్ చేయాలి అమావాస్య రోజున. అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం వంటివి కూడా చేయకుండా ఉండాలని పెద్దలు చెబుతారు. ఇవి శాస్త్రీయ నియమాలుగా కాకుండా సాంప్రదాయ విశ్వాసాలుగా మాత్రమే చూస్తే చాలా వరకు మంచిది. మన సంప్రదాయంలో బీరువాను లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. కాబట్టి అమావాస్య రోజున మీ బీరువాను పూర్తిగా శుభ్రం చేసి చక్కగా సర్దుకోవచ్చు. బీరువా దగ్గర స్వస్తికి గుర్తుపెట్టుకొని లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఇంట్లో ధన సంపద పెరగాలని ప్రార్థించండి. అదేవిధంగా అమావాస్య రోజున నల్లదారం కట్టుకోవడం కూడా కొందరు పాటించే సంప్రదాయం. ఆడవారైతే ఎడమకాలకి, మగవారైతే కుడికాలకి దారం కట్టుకోవాలని కొన్ని ప్రాంతాల్లో ఆచారం ఉంది. చిన్నపిల్లలకు కూడా మొలతాడుగా నల్లదారం కట్టడం మన సాంప్రదాయంలో కనిపిస్తుంది. అయితే ఇవన్నీ ప్రాంతీయ ఆచారాలు, వ్యక్తిగత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా అమావాస్య రోజున పితృదేవతలను స్మరించడం వాళ్ళకు ముఖ్యమైనదిగా భావిస్తారు. మన సాంప్రదాయ విశ్వాసం ప్రకారం కాకికి ఆహారం పెట్టడం ద్వారా పితృదేవతలను స్మరించినా కూడా పుణ్యం లభిస్తుందని భావిస్తారు. కాబట్టి అమావాస్య రోజున కాకికి ఆహారం పెట్టండి మర్చిపోకుండా. తర్వాత ఈ రోజున అదే అమావాస్య రోజున ఇంట్లో ఉన్న పాత చీపురుని తీసేసి కొత్త చీపురుని తీసుకురావడం కూడా కొన్ని ప్రాంతాల్లో పాటించే ఆచారం. ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా మంచి శక్తి, శుభ వాతావరణం ఏర్పడుతుందని నమ్మకం.
తర్వాత మన హిందూ సంప్రదాయంలో గోమాతకు కూడా ఎంతో పవిత్రమైనటువంటి స్థానం ఉంది. అమావాస్య రోజున గోమాతకు ఆహారం పెట్టి పూజ చేసి మీ మనసులోని కోరికను భగవంతుని చెప్పుకోవచ్చు. అలాగే వీలైనంత వరకు గోసేవ, అన్నదానం వంటి కార్యక్రమాలు చేయటం కూడా చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. సాయంత్రం పూట అంటే అమావాస్య రోజున సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో ఇంటి గుమ్మం బయట 2 దీపాలను వెలిగించడం కూడా శుభప్రదంగానే భావిస్తారు. నువ్వుల నూనెతో దీపం వెలిగించి సంప్రదాయ ప్రకారం ఒక లవంగం వేయచ్చు. ఈ దీపాలను వెలిగిస్తూ మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించండి. అదేవిధంగా ఈ రోజుని ఏం చేయకూడదు అని చూస్తే మన సాంప్రదాయ ప్రకారం అమావాస్య రోజున కొన్ని పనులకు దూరంగా ఉండాలని పెద్దలు చెబుతారు. కొత్త పనులు ప్రారంభించకుండా ఉండటం, కొత్త వ్యాపారం ప్రారంభించకుండా ఉండటం, పెద్ద మొత్తంలో కొత్త వస్తువులు కొనకుండా ఉండటం వంటి నియమాలు కొందరు పాటిస్తారు. అలాగే అనవసరమైన దూర ప్రయాణాన్ని కూడా వాయిదా వేసుకోవాలని కొందరు భావిస్తారు. అప్పు ఇవ్వటం కానీ అప్పు తీసుకోవటం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని పెద్దలు సూచిస్తారు. పగటిపూట ఎక్కువగా నిద్రపోకుండా ఉండటం, తులసి ఆకులు తెంపకుండా ఉండటం వంటి ఆచారాలు కూడా కొన్ని కుటుంబాల్లో పాటిస్తారు. తర్వాత ఈ అమావాస్య రోజున ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించండి. మీకు వీలైనంత వరకు నామస్మరణ, మంత్ర జపం, ధ్యానం చేయటం చాలా వరకు మంచిదని చెప్తున్నారు. మీ కుటుంబంలో పితృదోషం ఉందని నమ్మితే ఈ అమావాస్య రోజున మీ కుటుంబ సంప్రదాయం ప్రకారం పితృదేవతలకు తర్పణ అనేది చేయవచ్చు. అలాగే పేదలకు అన్నదానం చేయటం, వస్త్రదానం చేయటం, అవసరమైన వారికి సహాయం చేయటం వంటి సేవా కార్యక్రమాలు కూడా చేయండి. ఈ రోజున చేయగలిగే మంత్ర జపాలు అనే విషయానికి వస్తే అమావాస్య రోజున గాయత్రి మంత్రం జపం చేయొచ్చు. ఆదిత్య హృదయం, విష్ణు సహస్రనామం, మహామృత్యుంజయ మంత్రం జపం చేస్తే చాలా వరకు ఎంతో శుభప్రదంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజున బ్రాహ్మణులకు లేదా అవసరమైన వారికి స్వయంపాక దానం చేయవచ్చు. బియ్యం, కందిపప్పు, చింతపండు, కూరగాయలు వంటి వంట సామాగ్రిని దానం చేయటం వల్ల మన సంప్రదాయంలో పుణ్యకార్యంగా భావిస్తారు. వ్యాపారం చేసేవారు తమ దుకాణం ముందు సంప్రదాయం ప్రకారం నిమ్మకాయతో దిష్టి తీసుకోవచ్చు. వ్యాపారం అభివృద్ధి చెందాలని, లాభాలు పెరగాలని భగవంతుని ప్రార్థించండి. అమావాస్య రోజున చిన్నపిల్లలను అనవసరంగా రాత్రివేళ బయటకు తీసుకెళ్ళా ఉండటం మంచిది. గర్భిణీ స్త్రీలు కూడా రాత్రివేళ అనవసరంగా బయట తిరగకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. అయితే వీటిని భయపెట్టే నియమాలుగా కాకుండా సంప్రదాయ జాగ్రత్తలుగా మాత్రమే చూడాలి. ఈ ఆషాఢ బహుళ అమావాస్యను కొన్ని ప్రాంతాల్లో చుక్కల అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజున పితృదేవతలను స్మరించడం, తర్పణ చేయడం, అన్నదానం, వస్త్రదానం, గోసేవ వంటి పుణ్య కార్యాలు చేయడం ద్వారా విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని మన సాంప్రదాయ విశ్వాసం. కాబట్టి ఈ అమావాస్య రోజున భయపడాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. భక్తి శ్రద్ధలతో భగవంతుని స్మరించండి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి, దీపారాధన చేయండి, పితృదేవతలను స్మరించండి. మీకు వీలైనంత వరకు దాన ధర్మాలు, సేవా కార్యక్రమాలు చేయండి. ముఖ్యంగా గ్రహణం గురించి అపోహలకు, భయాలకు లోను కావాల్సిన అవసరం ఏమీ లేదని పండితులు చెబుతున్నారు. మీ ప్రాంతంలో గ్రహణం కనిపిస్తుందా లేదా అనే విషయాన్ని ఖచ్చితమైన ఖగోళ సమాచారంతో తెలుసుకుని మాత్రమే గ్రహణ సంబంధిత నియమాలను పాటించండి. ఈ వీడియో కానీ మీకు కానీ ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో షేర్ చేయండి. అందరికీ ఆ శివయ్య యొక్క ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు.